పాకిస్తాన్ ఫాటే-4 అనే ఒక కొత్త మిసైల్ని బయటపెట్టింది. ఇది ఒక సబ్సానిక్ క్రూజ్ మిసైల్. బ్రోచర్ని చూస్తే 750 కిలోమీటర్ల రేంజ్, 330 కేజీల వార్హెడ్ అని అర్థమవుతుంది. పాకిస్తానీ మీడియా దీన్ని ఒక కన్వెన్షనల్ మిసైల్గా చెప్తుంది. అంటే న్యూక్లియర్ వార్హెడ్స్ కోసం దీన్ని డిజైన్ చేయలేదు. పాకిస్తానీ ఫాటే-1 అండ్ 2 మిసైల్స్ గురించి ఆల్రెడీ తెలిసిందే. ఫాటే-1 అనేది ఒక రాకెట్, 150 కిలోమీటర్ల రేంజ్. ఫాటే-2 అనేది ఇస్కాందర్-ఎం ప్రళయ్ క్లాస్లో ఒక షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్, 400 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదు. ఇక ఫాటే-3 అనేది ఉందో లేదో తెలియదు కానీ 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అబ్డాలీ మిసైలే ఫాటే-3 నేమ్ మార్చారని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఫాటే-4ని అఫీషియల్గా బయటపెట్టింది. ఇప్పటిదాకా ఫాటే సిరీస్ అనేది రాకెట్స్, బలిస్టిక్ మిసైల్సే. అయితే ఇప్పుడు సబ్సానిక్ క్రూజ్ మిసైల్ కూడా వచ్చింది. ప్రజెంట్ పాక్ ఆర్మీ దగ్గర రెగ్యులర్ వార్స్ కోసం నాజర్, ఫాటే-1, చైనీస్ A-100 లాంటి రాకెట్స్, అలాగే ఫాటే-2, అబ్డాలీ లాంటి బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇక బాబర్ సిరీస్లో 900 కిలోమీటర్ల రేంజ్తో సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో ర్యాడ్, తైమూర్ లాంటి ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్స్, చైనీస్ CM-400 AKG లాంటి ఏరో బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. దాదాపు ఈ మిసైల్స్ అన్నింటినీ రీసెంట్ వార్లో ఇండియా మీదకి ఫైర్ చేయడం జరిగింది. కానీ ఒక్కటి కూడా మన మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ని దాటలేదు. అయితే ఈ కొత్త మిసైల్తో మనకి ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఏంటంటే పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల పెద్ద మొత్తంలో మిసైల్స్ని కూడబెట్టుకోలేక లో కాస్ట్ మిసైల్స్ వైపు పరిగెడుతుంది. సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ అనేవి మామూలుగానే తక్కువ ఖరీదుంటాయి, ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సపోజ్ 1500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బలిస్టిక్ మిసైల్ $5 to $10 మిలియన్ ఖరీదుంటే సబ్సానిక్ క్రూజ్ మిసైల్ $1 to maximum $2 మిలియన్ ఉంటుంది. ప్రొడక్షన్ కూడా బలిస్టిక్ మిసైల్స్ కంటే కనీసం 5 రెట్లు వేగంతో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. మామూలుగా గ్రౌండ్ లాంచ్డ్ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్కి 1500 కిలోమీటర్లు ఇంకా ఎక్కువ రేంజ్ ఉంటుంది. ఇవి స్ట్రాటజిక్ క్రూజ్ మిసైల్స్, అంటే శత్రువు భూభాగంలో బాగా డీప్గా ఉన్న హై వాల్యూ టార్గెట్స్ మీద దాడి చేయడానికి. అయితే ఇప్పుడు 750 కిలోమీటర్ల రేంజ్తో ఈ ఫాటే-4ని డెవలప్ చేయడం అనేది ఇది ఒక టాక్టికల్ క్రూజ్ మిసైల్ అని చెప్తుంది. అంటే సేఫ్ డిస్టెన్స్ నుండి ఫైర్ చేస్తే బోర్డర్స్కి దగ్గరలో ఉన్న మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మెయిన్ టార్గెట్. ఇలా మిసైల్ రేంజ్ అనేది తక్కువ ఉండడం వల్ల సైజు, ప్రైజ్ కూడా తగ్గిపోతాయి. అయితే ఇంకోటి, ఈ మిసైల్ బూస్టర్ ఒక లిక్విడ్ ఫ్యూయల్ అని ఇమేజ్ని చూస్తేనే అర్థమవుతుంది. అంటే క్రూజ్ మిసైల్స్ని ఫైర్ చేసినప్పుడు ముందు ఒక రాకెట్ బూస్టర్ ఉంటుంది, కొన్ని సెకండ్స్ తర్వాత సెపరేట్ అయ్యి మెయిన్ టర్బోఫాన్ ఇంజన్ యాక్టివేట్ అవుతుంది. ఆ రాకెట్ ఇంజన్ లిక్విడ్ ఫ్యూయల్, అంటే ఫ్యూయల్ని లిక్విడ్ రూపంలో క్యారీ చేస్తే అది లో టెక్గా చెప్తారు. ఒకవేళ సాలిడ్, అంటే ఫ్యూయల్ని పౌడర్ రూపంలో క్యారీ చేస్తే హై టెక్గా చెప్తుంటారు. నార్త్ కొరియన్ క్రూజ్ మిసైల్స్ తప్పితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూజ్ మిసైల్స్కి సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్సే ఉన్నాయి. అంతెందుకు పాకిస్తానీ బాబర్కి కూడా అంతే. అయితే ఇప్పుడు 750 కిలోమీటర్ల రేంజ్తో లిక్విడ్ ఫ్యూయల్ బూస్టర్తో డెవలప్ చేసింది అంటే ఇది వీలైనంత తక్కువ ఖరీదు ఉండేలా లో కాస్ట్తో డెవలప్ చేసిందని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ దాదాపు 800 డ్రోన్లని లాంచ్ చేసింది. మిసైల్స్ తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడే పాకిస్తాన్ లో కాస్ట్కి ప్రయారిటీ ఇస్తుందని అర్థమవుతుంది. ఎకనామిక్ క్రైసిస్ వల్ల బలిస్టిక్ మిసైల్స్ని కావలసిన సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయలేము అని ఇప్పుడు తక్కువ ఖరీదు ఉండే లో టెక్ క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ వైపు వెళ్తుంది. సో నెక్స్ట్ రౌండ్లో ఈ లో కాస్ట్ మిసైల్సే పెద్ద సంఖ్యలో ఫైర్ చేయొచ్చు. కానీ దీనివల్ల మన ఎయిర్ డిఫెన్స్కి అయితే పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ కానీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కానీ దాదాపు సేమ్ ప్రైస్ ఉంటాయి, రఫ్గా $1 మిలియన్. అయితే ఆకాశ్ మిసైల్ 500,000, అంటే $500,000 ఉంటుంది. పాకిస్తానీ డ్రోన్స్తో పాటు ఫాటే-1 లాంటి రాకెట్స్, క్రూజ్ మిసైల్స్ని షాట్ డౌన్ చేసింది. బరాక్-8 కూడా క్రూజ్ మిసైల్స్తో పాటు CM-400 AKG, ఫాటే-2 లాంటి బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేసింది. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా మెయిన్ టార్గెట్ మన ఎయిర్ బేస్లు. అయితే వాటికి అప్పర్ లేయర్లో S-400, బరాక్-8లు కవర్ చేస్తుంటే ఎయిర్ బేస్లలో ఆకాశ్ ఉంటుంది.
సో ఓవరాల్గా పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల కనీసం వాళ్ళు అడ్వాన్స్డ్గా చెప్పుకునే మిజైల్స్ని కూడా బిగ్ నెంబర్స్లో ప్రొడ్యూస్ చేయలేక ఇలా లో టెక్ క్రూజ్ మిసైల్స్ వైపు మళ్ళింది. దీనివల్ల పాకిస్తానీ మిజైల్ స్ట్రైక్ కేపబిలిటీ అనేది ఇంకా తగ్గుతుంది. ఇంకో పక్క ఇండియా $5 మిలియన్ ఉండే బ్రహ్మోస్ మిజైల్స్ని కూడా పెద్ద ఎత్తున కూడబెడుతుంది. 1500 కిలోమీటర్ల రేంజ్తో LRLACM అనే అడ్వాన్స్డ్ క్రూజ్ మిసైల్ని కూడా టెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.